గుడ్ ఈవినింగ్. అది 2007లో జరిగింది రియల్ స్టోరీ. నేను అప్పటికే 5 టైమ్స్ దాదాపు వరుసగా చెస్ ఛాంపియన్. జనవరి 26, ఆగస్ట్ 15 స్కూల్లో మనకు పోటీలు పెట్టేవారు కదా. సో నాకు 2007 ఫైనల్. ఇక అప్పటికి నేను 10th క్లాస్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు సెమీఫైనల్ వరకు వెళ్ళాను నేను చెస్లో. బట్ సెమీఫైనల్లో నాకన్నా చాలా 3 years జూనియర్ అయిన నా ఫ్రెండ్ చేతిలో ఓడిపోయాను. కానీ వాడిది ఎంత మంచి మనసు అంటే అప్పట్లోనే ఎంత బాగా ఆలోచించాడంటే, ఆయనకి చెస్ నేర్పిన గురువు నేను. సో గురుదక్షిణ కింద నేనే ఓడిపోతున్నానని ఒప్పుకొని నాకు విజయాన్ని అందించాడు. తర్వాత ఫైనల్లో గెలిచి నేను చివరిసారిగా చెస్ ఛాంపియన్ అవ్వడం జరిగింది స్కూల్లో. ఆ రోజులోనే అంత గొప్పగా వ్యవహరించిన నా ఫ్రెండ్కి ఏప్రిల్ 24 మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ బర్త్డే రోజే బర్త్డే కావడం విశేషం. ఆ ఫ్రెండ్ మరెవరో కాదు, నా ప్రియమిత్రుడు కాదాసు రంజిత్కి జన్మదిన శుభాకాంక్ష. ఇది ఒక్కటే కాదు, అతనిది ఎంత మంచి హృదయం అంటే, రోడ్డు పైన జంతువులు, బర్రెలు కానీ ఆవులు కానీ ఆకలితో అలమటిస్తే వాళ్ళ పొలం నుంచైనా సరే గడ్డి తెచ్చి వేరే వాళ్ళ ఆవులకైనా వేసేంత గొప్ప హృదయము. మన వెమ్లవాడ రాజన్న గుడికి ప్రతి సంవత్సరము ఎవరో ఒకరి చేత దాతగా ఇప్పించడం లేదా తనే ఇప్పించడము, అది నిజంగా హ్యాట్సాప్. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా పేదలు కనిపించినా సరే అతనికి తోచినంతగా కూరగాయలు కానీ బియ్యం కానీ ఇంకా ఏ విధమైన సహాయమైనా చేయగలుగుతాడు. నేనైతే అతని నుంచి నాకన్నా ఏజ్లో చిన్నవాడైనా కానీ చాలా చాలా నేర్చుకున్నా. మంచి భావాలు కలిగిన వ్యక్తి, ఎవరికైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో అతన్ని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. కాదాసు రంజిత్, నువ్వు ఇటువంటివి మరిన్ని 100-150 బర్త్డేలు జరుపుకోవాలి. ఇలాగే నీ సేవా కార్యక్రమాలని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక స్నేహితుడు ఉన్నాడు నాకు. అతను కూడా అసలు మా ముగ్గురు ఎంత మంచి ఫ్రెండ్షిప్ అంటే, అసలు ప్రపంచంలోనే మా లెక్క ఎవరు ఉండలేరేమో అనిపిస్తుంది చాలాసార్లు. అది నిజం కూడా కావచ్చు. నేను ఒకానొక సమయంలో నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది త్వరలో. అప్పుడే నేను కొన్ని వివాదాల్లో ఇరుక్కోవడం జరిగింది, నాకు సంబంధం లేకపోయినా. సో అయితే పోలీస్ కేసు లేకుంటే కోర్టు ఏదో ఒకటి అయితే అవుతుంది ఖచ్చితంగా. నేను చాలా టెన్షన్ ఉన్నాను, ఎందుకంటే రాక జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఇప్పుడు ఇదేంది అని. అప్పుడు వచ్చాడు నా ఫ్రెండ్, విజయ్ నువ్వేం టెన్షన్ పడకు, నీ స్థానంలో నేను పోతా, జైలుకైనా సరే కోర్టుకైనా సరే అని ధైర్యం ఇచ్చిన నా ఫ్రెండ్ అతడు. అసలు ఈ రోజులలో ఎవరైనా పోలీస్ కేసు కానీ కోర్టులు కానీ అంటేనే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టో లేకుంటే ఇంట్లో లేడని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పించే రోజులలో నా కోసం జైలుకైనా వెళ్తా సరే నువ్వు టెన్షన్ పడకని ధైర్యం చెప్పినటువంటి మరో స్నేహితుడు గుడిసె గంగరాజ్. మేము ముగ్గురము, కాదాసు రంజిత్, గుడిసె విజయ్, గుడిసె గంగరాజు. ఇటువంటి ఫ్రెండ్స్ మీ దగ్గర కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఉంటే ఏదైనా సాధ్యమే. ఎన్ని కష్టాలు వచ్చినా సరే వీళ్ళు నాకు అండగా ఉన్నారు, నేను ఏదైనా సాధిస్తానే నమ్మకం నా ఫ్రెండ్స్. మీకు కూడా చాలా మందికి ఉండొచ్చు, ఒకవేళ లేకుంటే ఇలాంటి ఫ్రెండ్స్ను తయారు చేసుకోండి. నాకైతే లైఫ్లో వీళ్ళిద్దరే కాదు, చాలా 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 మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అది వాళ్ళ అదృష్టం కాదు, నా అదృష్టంగా భావిస్తున్నాను. సో ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో అంకితం. థ్యాంక్ యూ. చివరిగా ఒక డైలాగ్ మా స్నేహం కోసం. ప్రపంచమంతా ఒకవైపు, మేము ముగ్గురం మరోవైపు. ఖచ్చితంగా మేము ముగ్గురం అయితే ప్రపంచాన్నే గెలుస్తాం.